హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఫాలో అయితే అవుతూ ఉండండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే నేను ఇస్తానన్నమాట. ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. మనము చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మనము 16 ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఏమేంటి అంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి నైట్రోగ్రాఫ్, సెకండ్ వన్ వచ్చేసి మింత్రాక్స్, థర్డ్ వన్ వచ్చేసి మూనెక్స్ క్రిప్టో, ఫోర్త్ వన్ వచ్చేసి వెస్పెరా, ఫిఫ్త్ వన్ టిక్ కాయిన్, సిక్స్త్ వన్ నోడిఎక్స్1 ప్రాజెక్టు, సెవెంత్ వన్ టోక్ కాయిన్, ఎయిత్ వన్ మైరా నెట్వర్క్, నైన్త్ వన్ ఇంటర్లింక్, 10th వన్ స్ప్రౌట్ నెట్వర్క్, 11th వన్ స్టార్ఎక్స్ నెట్వర్క్, 12th వన్ న్యూక్లియస్ కోరు, 13th వన్ హ్యాషప్ వెబ్సైటు, 14th వన్ బిట్పిక్సెల్ అనమాట, 15th వన్ RA1 నెట్వర్క్, 16th వన్ వచ్చేసి PRDT ఫైనాన్స్ అనమాట. ఎవరైతే ఈ 16 ప్రాజెక్ట్స్లో మీరు జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఈ రోజు నుంచే మైనింగ్ అయితే చేసుకోండి. అన్ని ఫ్రీ ప్రాజెక్ట్సే అనమాట. వీటిల్లో చాలా ప్రాజెక్ట్స్ వరకు నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల అయితే మనకి లిస్టింగ్ అయితే అయిపోతాయి. అండ్ PRDT ఫైనాన్స్ మటుకు నెక్స్ట్ మంత్ అయితే లిస్టింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా PRDT ఎవరైతే జాయిన్ అవ్వలేదో PRDT ఫైనాన్స్లో జాయిన్ అయ్యి ఫ్రీగా మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. అండ్ ఈ మనం చేస్తున్న 16 ప్రాజెక్ట్స్ లిస్ట్ అనమాట. ఇవి ఒక 13 అండ్ రీసెంట్గా మనం చేసిన 3 ప్రాజెక్ట్స్ అనమాట. ఎవరైతే ఈ ప్రాజెక్ట్స్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అయితే అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రిఫర్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. గోల్డ్ చైన్ మేనేజర్ అనమాట. ఈ గోల్డ్ చైన్ మేనేజర్ అనేది కొత్త ప్రాజెక్ట్ అనమాట. ఇది GCM అంటారు. ఇది ఒక జర్మనీ ప్రాజెక్టు. వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 33 బిలియన్ అనమాట. యాపిల్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో రెండిట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మైనింగ్ స్పీడ్ అయితే 12 అవర్స్కి 60 కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే 24 అవర్స్కి 120 కాయిన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఫాస్ట్గా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. 12 అవర్స్కి 60 కాయిన్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతం వీళ్ళ మెంబర్స్ అయితే 82,000 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఎప్పుడైతే 1 lakh మెంబర్స్కి రీచ్ అవుతారో ఫస్ట్ హావింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం 12 అవర్స్కి 60 కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ హావింగ్ జరిగితే మటుకు 12 అవర్స్కి 30 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా ఫాస్ట్గా అయితే రిజిస్ట్రేషన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. స్టార్ట్ చేయండి మైనింగ్. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా 10% మోర్ కాయిన్స్ అయితే వస్తాయని అంటున్నారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. గోల్డ్ చైన్ అని ఇన్స్టాల్ అయితే చేసుకొని ప్లే మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది GCM అని. ఆ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అలో నోటిఫికేషన్స్ అని. ఖచ్చితంగా అలో అయితే ఇవ్వండి. అండ్ దాని తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. సిమ్యులేట్ మైనింగ్, ఇన్వైట్ ఫ్రెండ్స్, కంప్లీట్ టాస్క్స్, ఎర్న్ GCM కాయిన్స్ అయితే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కలెక్ట్ GCM కాయిన్స్ త్రూ విర్చువల్ మైనింగ్ అని. ఫుట్బాల్ ఫామ్ వెరీ కమింగ్ సూన్ అని వచ్చింది. అండ్ గోల్ CM26 ఇది కూడా కమింగ్ సూన్ అనమాట. ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం మనం. ఫస్ట్ హాఫింగ్ కూడా అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ లాగిన్ అయితే చేయకూడదు. రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఏదైనా మీరు ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్లో ఒక ఈమెయిల్ అయితే పెట్టుకోండి. అదే ఈమెయిల్ అయితే మీరు ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా కూడా ఇచ్చేసేయండి. అండ్ ఆ జీమెయిల్కి మీరు ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ అండ్ బ్యాకప్ మెయిల్ కూడా దానికి ఇవ్వండి. ఖచ్చితంగా మీరు మీ పాస్వర్డ్ని నోట్ అయితే చేసి పెట్టుకోవాలి. అండ్ అటువంటి మెయిల్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు మెయిల్కి 6 digits నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఆ నెంబర్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనమాట. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, #@ కానీ దాని తర్వాత నెంబర్స్ అయితే ఇచ్చి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. నా రిఫరల్ కోడ్ అయితే ఇవ్వండి. స్మాల్ S ఇచ్చేసి 1999 అయితే ఇవ్వండి. ఇక్కడ వ్యాలిడ్ రిఫరల్ కోడ్ అని అయితే రావాలి. ఇక్కడ వ్యాలిడ్ రిఫరల్ కోడ్ అని వచ్చిన తర్వాత మీకు రిఫరల్ కోడ్ అయితే సక్సెస్ఫుల్గా అప్లై అయినట్టు అనమాట. దాని తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు
మీ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మీరు ఇస్తారో అదే మీ రిఫర్ కోడ్ అయితే అవుతుంది. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన రిఫర్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. నంబర్స్, లెటర్స్ మీరు మిక్సింగ్ ఏదైనా ఇవ్వచ్చనమాట. మీకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వచ్చిన తర్వాత మాత్రమే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు ఆ యూజర్ నేమ్ అది తీసుకున్నట్లు. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇదే అనమాట హోమ్ పేజ్. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సింపుల్ అండి. ఆ స్టార్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు మైనింగ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ 60 కాయిన్స్ అయితే మీకు యాడ్ అయిపోతాయి అన్నమాట సైన్అప్ బోనస్గా అయితే. ఎవ్రీ 12 అవర్స్కి మీకు 60 కాయిన్స్ అయితే వస్తాయి. ఎవ్రీ 12 అవర్స్కి మీరు వచ్చి మైనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే పర్ డేకి 2 టైమ్స్ అయితే మైనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎవరు కూడా మిస్ అయితే చేయొద్దు. ఈ యాప్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ మైనింగ్లో అయితే ఉందన్నమాట పైన. ఆ తర్వాత న్యూస్ అయితే ఉంది. వీళ్ళు ఏదైతే న్యూస్ ఇస్తారో ఇక్కడైతే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ హాఫింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి 1 lakh మెంబర్స్ బిలో అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మైనర్స్ పర్ 12 అవర్స్కి 60 కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే మనకి 1 lakh to 2 lakhs అయితే మధ్యలో మైనర్స్ అయితే వస్తారో 12 అవర్స్కి 52 కాయిన్స్ మాత్రమే వస్తాయి. అండ్ 300K వస్తే 45 అయితే వస్తాయి అన్నమాట. 12 అవర్స్కి 45 కాయిన్స్ అయితే వస్తాయి. ఆ విధంగా మైనింగ్ స్పీడ్ అయితే బాగా తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి 30 lakh యూజర్స్ అయితే అవుతారో 12 అవర్స్కి 2.8 కాయిన్స్ మాత్రమే వస్తాయి. నేను బాగా రీసెర్చ్ చేసి ఎర్లీ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకైతే మంచి ప్రాజెక్ట్ అయితే తేవడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ పైనుండే ఈ 3 ఆప్షన్స్. దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కింద టాస్క్స్ అని ఉంది చూడండి. ఆ టాస్క్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఎక్స్ట్రా కాయిన్స్ అయితే వస్తాయి. షేర్ ఆన్ ఎక్స్ అనమాట. ఇది క్లిక్ చేసుకొని మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే 20 GCM కాయిన్స్ అయితే వస్తాయి. రీట్వీట్ చేయాలి మళ్ళీ ఎక్స్ పోస్ట్లో, దానికి 20 కాయిన్స్ అయితే వస్తాయి. ఫేస్బుక్లో షేర్ చేస్తే 20 కాయిన్స్ అయితే వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే 20 కాయిన్స్ అయితే వస్తాయి. టిక్టాక్లో షేర్ చేస్తే 20 కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడే మనకి 100 కాయిన్స్ అయితే ఇస్తున్నారు సైన్అప్ బోనస్గా. అండ్ 60 కాయిన్స్ 160 కాయిన్స్ అయితే అవుతాయి మీకు. దాని తర్వాత ఇక్కడ సోషల్ మీడియా మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా ఉన్నాయి. వీళ్ళ ఎక్స్ అకౌంట్ అయితే క్లిక్ చేసుకున్నాక 15 కాయిన్స్, డిస్కార్డ్లో జాయిన్ అయితే 10 కాయిన్స్, టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అయితే 10 కాయిన్స్, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తే 10 కాయిన్స్, ఇన్స్టాగ్రామ్లో అయితే 10 కాయిన్స్ ఫాలో అవ్వాలి, ఫేస్బుక్ పేజ్లో లైక్ చేస్తే 10 కాయిన్స్, టిక్టాక్లో ఫాలో అయితే 10 కాయిన్స్ అనమాట. ఆ తర్వాత మీకు మై రివార్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ మై రివార్డ్స్లో మీరు ఏవైతే టాస్కులు కంప్లీట్ చేశారో ఆ రివార్డ్స్ అయితే ఇక్కడ యాడ్ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ రిఫరల్స్ అయితే ఉంది సెకండ్ది. ఈ రిఫరల్స్ మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో అది మీ రిఫరల్ కోడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఇన్వైట్ అని ఉంది కదా, ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే సోషల్ మీడియా ద్వారా షేర్ అయితే చేసుకోవచ్చు. మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని. అండ్ మీరు కాపీ కోడ్ చేసుకుంటే ఇక్కడ కాపీ అయితే అవుతుంది క్లిప్ బోర్డ్కి. మీరు వాట్సాప్లో అయితే మీ ఫ్రెండ్కి అయితే పంపించవచ్చు అనమాట మీ రిఫరల్ కోడ్ని అయితే. ఎవరైతే మీ కోడ్ని యూజ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అవుతారో మీకు 10% బోనస్గా అయితే వాళ్ళ దగ్గర నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ విధంగా మీరు రివార్డ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మనకి ఓన్లీ 300 రిఫరల్ లిమిట్ మాత్రమే ఇచ్చారనమాట. వాళ్ళకి అంత టీం ఉన్నప్పటికీ 300 మెంబర్స్కి మాత్రమే లిమిట్ అనమాట. అండ్ మీ టీము ఇక్కడైతే కనిపిస్తారు ఎవరెవరు జాయిన్ అయ్యారు ఏంటి అనేది. నేను ఫస్ట్లో అయితే చెప్పాను ఈ 16 ప్రాజెక్ట్స్ అయితే మనం చేస్తున్నామని. ఈ 16 ప్రాజెక్ట్స్లో చాలామంది మైనింగ్ అయితే యాక్టివ్గా అయితే చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మైనింగ్ అయితే యాక్టివ్గా అయితే చేసుకోండి. ఇవన్నీ స్ట్రాంగ్ మైనింగ్ అనమాట. ఈ 16 ప్రాజెక్ట్స్ కూడా ఎంతో రీసెర్చ్ చేసి అయితే తేవడం జరిగింది. ఇవన్నీ మంచి ప్రాజెక్టులు. చాలా చెత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ నేను మీ ముందుకైతే తీసుకురావట్లేదు. ఇది చాలా మంచి ప్రాజెక్ట్స్ అనమాట. ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. టోక్ కాయిన్లో టిక్ కాయిన్లో మటుకు చాలామంది ఇన్యాక్టివ్గా అయితే ఉంటున్నారు. టోక్ కాయిన్ ప్రైస్ కూడా చాలా ఉంటుంది. ఒక కాయిన్ వచ్చేసి అరౌండ్ $5 దాకా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మిస్ కాకుండా అందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ 16 యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ మీరు మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ ఒకసారి ఈ 16 యాప్స్ అయితే ఓపెన్ చేసుకొని మిగిలిపోయిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో
అవి మీరు క్లిక్ చేసుకొని మైనింగ్ అయితే బూస్ట్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేసుకుంటే మీకు ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఇవి లిస్టింగ్ అయిన తర్వాత మీకు ఎక్కువ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే బర్నింగ్ కూడా అవుతూ ఉన్నాయి. మనకు తెలియకుండానే కాయిన్స్ బర్న్ అయిపోతాయి అన్నమాట మనము మైనింగ్ చేయకపోతే. కాబట్టి ఈ 16 ప్రాజెక్ట్స్లో మీరు రెగ్యులర్గా మైనింగ్ చేసుకొని డైలీ యాక్టివ్గా అయితే ఉండాలన్నమాట. అండ్ నేను మన వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంటర్లింక్ అండ్ టోకాయిన్ అండ్ నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. ప్రతి 4 అవర్స్కి నేను మెసేజ్ అయితే పెడుతూనే ఉన్నాను అనమాట, యాక్టివ్గా అయితే మైన్ చేసుకుంటారని. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఈ 16 ప్రాజెక్ట్స్ని మీరు ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోకూడదు. ఇది మంది 17th ప్రాజెక్ట్ అనమాట, జీసీఎం అనేది. ఈ జీసీఎం కూడా ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ అయితే చేసుకోండి. మీరు మైనింగ్ చేయకుండా ఉంటే మీకు ఈ ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అయ్యి కూడా వేస్ట్ అనమాట. కాబట్టి యాక్టివ్గా మైనింగ్ చేసుకొని ఎక్కువ కాయిన్స్ అయితే మీరు ఎర్న్ అయితే చేసుకోండి. నేను చాలా రీసెర్చ్ చేసి అయితే మంచి ప్రాజెక్ట్స్ అయితే మీ ముందుకై ఎర్లీ స్టేజ్లోనే తెస్తున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు యాక్టివ్గా మైనింగ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇది ఫుట్బాల్ తిరుగుతూ ఉంటుందన్నమాట, ఇది హోమ్ పేజ్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఎంతమంది యూజర్సు ఈ జీసీఎంలో అయితే మైనింగ్ చేస్తున్నారో ఉంటుందన్నమాట. ఓన్లీ 83,251 మెంబర్స్ మాత్రమే యూజర్స్ అయితే ఉన్నారు. ఎప్పుడైతే 1 lakh దాటుతారో మనకి మైనింగ్ స్పీడ్ అయితే తగ్గుద్ది. 12 అవర్స్కి 60 కాయిన్స్ కాస్త మనకి 12 అవర్స్కి 30 కాయిన్స్ మాత్రమే వస్తాయన్నమాట. అండ్ టోటల్ జీసీఎం, యావరేజ్ జీసీఎం, టోటల్ మైనింగ్ క్లెయిమ్స్, టోటల్ ట్రాన్సాక్షన్స్ కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత మీకు వ్యాలెట్ అయితే ఉంటుంది. ఈ వ్యాలెట్లో మీకు వెరిఫైడ్, అన్వెరిఫైడ్ అని ఉంటుంది. మనకు సైన్అప్ బోనస్గా 60 కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ అన్వెరిఫైడ్ అని ఉంది కదా, అది రెఫరల్స్ దగ్గర నుంచి వచ్చిన కాయిన్స్ అనమాట. అవి క్రమక్రమంగా మనకి వెరిఫైడ్లోకి అయితే మారుతాయి అన్నమాట. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 లైన్స్ అయితే ఉంటుంది. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఆ ప్రొఫైల్లో మీ నేము, మీ జీమెయిల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అకౌంట్, ఈ అకౌంట్లో మీరు మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు కరెంట్ పాస్వర్డ్ అయితే మీరు ఏదైతే పెట్టుకున్నారో అది మార్చుకోవాలనుకుంటే మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి అండ్ న్యూ పాస్వర్డ్ అయితే 2 times అయితే మీరు ఇచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్లో మీకు అకౌంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, నోటిఫికేషన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఏమీ అవైలబిలిటీలో లేవు మనకి. అండ్ ఆ తర్వాత మీకు గోల్ చైన్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఇలా ప్రాజెక్ట్ గురించి అనమాట. ఫేజ్ 1లో అయితే మనం ఉన్నాము. ఈ ఫేజ్ 1లో మనం మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఫేజ్ 2లో వీళ్ళు జిఎంసి ఫుట్బాల్ ఫామ్ అయితే తెస్తారంట. థర్డ్ ఫేజ్లో ఫేజ్ టెస్ట్ నెట్ అయితే తెస్తారు. అండ్ ఫోర్త్ స్టేజ్లో మెయిన్ నెట్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తారనమాట. గోల్ చైన్ గేమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట. అన్లిమిటెడ్ బ్లాక్ చైన్ బేస్డ్ ఫుట్బాల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఈ విధంగా అయితే వీళ్ళ ప్రాజెక్ట్ గురించి అయితే ఉన్నాయి ఇన్ఫర్మేషను. అండ్ ఇక్కడ జీసీఎం గేమ్ అని ఉంది. ఈ న్యూ ఎరా ఇన్ ఫుట్బాల్ మేనేజ్మెంట్ విత్ బ్లాక్ చైన్, ఎన్ఎఫ్టీస్ అండ్ మెటావర్స్ అనమాట. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ వీళ్ళ ఇక్కడ అఫీషియల్ ఎక్స్ పేజు, టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ అయితే ఉంటాయన్నమాట. చాలా ఫేక్ పేజెస్ అయితే అదర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు యాప్లోకి వచ్చిన తర్వాత ఈ పేజెస్ అయితే క్లిక్ చేసుకొని ఆ పేజెస్ మాత్రమే ఫాలో అవ్వండి. అయ్యే ఒరిజినల్ పేజెస్ అనమాట. చాలా ఫేక్ పేజెస్ అయితే క్రియేట్ చేసి బ్యాడ్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి ఎవరు కూడా వాటికి లోపడొద్దు అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఫోర్త్ వన్ వచ్చేసి ఫుట్బాల్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది కమింగ్ సూన్ అని పెట్టారు, ఇంకా లాంచ్ కాలేదు. దాని తర్వాత ఇక్కడ బ్లాక్ చైన్ అయితే ఉంటుంది. ఇది Web3 ప్రాజెక్ట్ అండ్ మెటావర్స్ ప్రాజెక్ట్ కూడా. అండ్ గోల్ చైన్ మేనేజర్ బ్లాక్ చైన్ కూడా అనమాట. ఓన్ బ్లాక్ చైన్ కూడా ఉంది వీళ్ళకి. అండ్ ఇంకా వీళ్ళు చాలా అప్డేట్స్ అయితే తీసుకొస్తామని అంటున్నారు, చూద్దాము. మన వాట్సాప్ ఛానల్లో అయితే ఖచ్చితంగా యాక్టివ్గా అయితే ఉండండి. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఏం అప్డేట్ వచ్చినా కూడా నేను వాట్సాప్ ఛానల్లో అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ దాని తర్వాత బ్లాక్ చైన్ అయితే ఉంది. ఈ బ్లాక్ చైన్ అయితే మనం చెప్పుకున్నాము. నోటిఫికేషన్స్ అని ఉంది.
ఈ నోటిఫికేషన్స్లో మీకు ఓపెన్ టాస్క్స్ పేజ్ అని ఉంటే ఇది టాస్క్ పేజ్లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో అసలు గోల్ చైన్ అంటే ఏంది, జిఎంసి ఫుట్బాల్ ఫామ్ అంటే ఏంది అనేది వివరంగా అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఇదంతా మీరు ఖాళీగా ఉన్నప్పుడైతే చదువుకోండి ఫుల్ డీటెయిల్స్. అండ్ ఆ తర్వాత వీళ్ళ సపోర్ట్ టీమ్ అనమాట. అండ్ ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే అనమాట వీళ్ళ ఒరిజినల్ పేజెస్. ఎక్స్ మీద క్లిక్ చేస్తే ఇట్లాగా ఒరిజినల్ పేజ్లో అయితే వస్తుంది అనమాట. ఈ గోల్ చైన్ మేనేజర్ పేరు మీద చాలా పేజెస్ అయితే ఉంటాయి ఎవరి ప్లాట్ఫామ్లో, అవన్నీ నమ్మొద్దు. ఇదే ఒరిజినల్ అనమాట. దీంట్లో ఏవైతే మనకు అప్డేట్స్ వస్తాయో అదే మనకి ఇంపార్టెంట్, అదే మనకి లెక్కలోకి అయితే తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ కూడా చూపించుకోవచ్చు, ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి ఎన్ని ఇన్వైట్స్ అయినాయి. అండ్ మీ రిఫరల్ లింక్ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ సింబల్ వచ్చేసి లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ అమెరికా ఫ్లాగ్ అయితే ఉంది, అది అట్లాగే ఉంచండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంది. మన ఇండియా ఫ్లాగ్ మార్చుకుంటే హిందీ లాంగ్వేజ్లోకి అయితే మారిపోతుంది అనమాట. అండ్ అదండి ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్గా అయితే. సో అందరూ ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది 17th ప్రాజెక్ట్ అయితే అవుతుంది మనకి. ఈ గోల్ చైన్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట. ఎవరు మిస్ అయితే చేయొద్దు. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి 1 year అయితే మనకి ఛాన్స్ అయితే ఉంది. చాలా కాయిన్స్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. Q4 ఆఫ్ 2026లో అయితే ఇది లిస్ట్ అవడం అయితే జరుగుతుంది. అది టీం వాళ్ళే చెప్పారు. కరెక్ట్గా 1 year అయితే ఉంది. కాబట్టి అందరూ రెగ్యులర్గా మైనింగ్ చేసుకొని చాలా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి అప్డేట్స్ కోసం మీరు వెయిట్ చేయండి. నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను ఈ టీం దగ్గర నుంచి. ఈ 17 ప్రాజెక్ట్స్ సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా, ఏ టీం దగ్గర నుంచి అప్డేట్ ఉన్నా కూడా మీకు వాట్సాప్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ అయితే మీరు యాక్టివ్గా అయితే ఉండండి. అండ్ దాంట్లో నా నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైనా చాట్ చేయాలనుకుంటే చాట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎవరన్నా సజెషన్ చేయాలనుకున్నా నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి. మనం అందరం డిస్కస్ చేసుకొని మనం మంచి ప్రాజెక్ట్ అయితే వీడియో చేసి అందరికీ ఉపయోగపడేటట్టుగా మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొద్దామని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోకి అంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.